నేను చెప్పకుండానే నా ఇంట్రడక్షన్ మొత్తం బొల్లాపల్లి మొత్తం వినిపించినట్టున్నారు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ముందుగా చేరి వచ్చిన తల్లిదండ్రులందరికీ మరియు స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, స్కూల్ స్టాఫ్కి మరియు విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఇంతకుముందు ఈ ప్రోగ్రాంకి ఇలాంటి ప్రోగ్రాంకి యానివర్సరీ ప్రోగ్రాంకి అటెండ్ అయినప్పుడు ఆ ప్రోగ్రాంలో నేను ఒక అవుట్ ఆఫ్ ది స్కూలు అంటే ఈ స్కూలుకు సంబంధించిన వ్యక్తిని కాకుండా నేను పాల్గొన్నాను. అయితే ఇప్పుడు స్పెషల్గా నాకు ఒక సెక్రటరీ పదవి ఇచ్చి నాకు ఇక్కడ ఈ కంపల్సరీగా ఈ ప్రోగ్రాంకి మీరు రావాలి, ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ ఈ ప్రోగ్రాంకు రావాలని చెప్పేసి మేడం గారు చాలా పట్టుబట్టారు. వాస్తవంగా ఈరోజు మార్నింగ్ ఒక ప్రోగ్రాంకి అటెండ్ అయ్యాం, మళ్ళీ ఈరోజు రాత్రికి వేరే ప్రోగ్రాం అటెండ్ అవ్వాలా, రేపు అటెండ్ అవ్వాలా, అవన్నీ కూడా కొంచెం పోస్ట్ పోన్ చేసుకొని కంపల్సరీగా ఈ బొల్లాపల్లి రావాలి. ఈ జాయ్ అండ్ హోప్ స్కూలు 13వ వార్షిక దినోత్సవానికి అటెండ్ అవ్వాలి అని నేను మా శ్రీమతి గారు ఇద్దరం రావడం జరిగింది. నేను అన్నాను, మా మిస్సెస్ ఇంటర్నేషనల్ స్కూల్ టీచర్ కదా, టీచర్ గారు వస్తే బాగుంటుంది కదా, నేనేముందులే అనుకున్నాను. అయితే ఇంటర్నేషనల్ స్కూల్ టీచర్ అయినా అక్కడ విద్యార్థులు చదువుకుంటున్న విద్యార్థులు చాలా మాడమ్మల ప్రాంతం, అది ఒక అండర్ డెవలప్ ఏరియా. కానీ అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు చాలా కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి వారికి ఉన్న దాంట్లోనే పిల్లల్ని చదివించాలి అనే ఆకాంక్ష ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు నా ప్రొఫైల్ గురించి, నా ఎడ్యుకేషను, నా దాని గురించి ముందు చెప్పినప్పుడు మీరు కంపల్సరీగా వచ్చి మా పిల్లలకి అలానే పిల్లల తల్లిదండ్రులు కూడా కొన్ని విషయాలు, అన్ని విషయాలు మనం మాట్లాడుకోలేము. చాలా విషయాలు మాట్లాడుకోవాలంటే గంటల తరబడి, నా ఇష్టం చెప్పాలంటే గంటల తరబడి ఉంటుంది. అయితే కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రమే నేను చెప్తాను. సో నేను చిన్నప్పుడు చాలా, మీరు ఇప్పుడున్నటువంటి పొజిషను, ఇలాంటి స్టైల్స్, ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీసు ఆ రోజుల్లో లేవు. ఎప్పుడు లాస్ట్ 40 సంవత్సరాల కిందట. అయితే మేము వేరే ఒక గ్రామంలో ఉండి ఇంకో గ్రామానికి వెళ్ళి చదువుకోవాలా, అక్కడికి వెళ్తే ఫెసిలిటీస్ ఉండేవాళ్ళు కాదు, సరైన బట్టలు ఉండేవి కాదు, చెప్పులు ఉండేవి కాదు, సరిగా తినడానికి కూడా తిండి ఉండేది కాదు. అయితే మా నాన్నగారు చాలా పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీ. అయితే ఆయనకు ఉన్నటువంటి ఒక వ్యసనం వల్ల, ఆ జాబ్ అవటం వల్ల సో మా ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఆ డిస్టర్బ్ అయిపోయినప్పుడు నేను ఒకటి ఆలోచించాను. గుడ్ ఈవినింగ్ మేడం, నమస్తే. సో నేను అప్పుడు ఒకటి ఆలోచించాను, ఏంటిది మనం చదువుకోకపోతే మన గతి ఏంటి? నాన్నగారు చదువుకున్నారు, మంచి ఉద్యోగం చేశారు, చివరికి ఆయన ఒక సొసైటీలో బ్యాడ్ అనిపించుకుంటున్నారు. అలాంటి బ్యాడ్ని మనం అనుభవించకూడదనే ఉద్దేశంతో నేను ఒకటి ఆలోచించుకొని, మేము చదువుకున్నటువంటి వాతావరణం, మేము జీవించినటువంటి ఆ జీవిత పరిమాణాలను చూస్తే చాలా దయనీయంగా ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి మంచిగా యూనిఫామ్స్, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇలాంటివన్నీ ఉన్నాయి, వెరీ గుడ్. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్లో కూడా వచ్చినప్పుడు చూశాను, పిల్లలు కూడా చాలా సంస్కారంగా రాగానే, కారు దగ్గర రాగానే గుడ్ ఈవినింగ్ అని, నేను ఎప్పుడైనా వీడియో కాల్ ఫోన్ చేసినా అందరూ వస్తారు, చిరంజీవి సార్ అని. రైట్, ఓకే. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మంచిగా సంస్కారం నేర్చుకోవాలా, చదువు నేర్చుకోవాలా, తర్వాత సమాజానికి ఉపయోగపడాలా, తల్లిదండ్రులకు ఉపయోగపడాలా. అయితే జనరల్గా చాలామందికి ఏంటంటే పిల్లలు బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి వచ్చేలోకి తల్లిదండ్రులకు చేయాలంటే కొంతమంది ఉండకపోవచ్చు, కానీ నాకు కూడా అలా జరిగింది. సో మా తల్లిదండ్రుల్ని నేను ఏదో ఉన్నత స్థాయిలో పెట్టాలని ఊహించాను, మంచిగా చదువుకున్నాను. నేను పక్కన పార్ట్ టైం జాబు అంటే చదువుకునేటప్పుడే వేరే చోట పొలం పనికి వెళ్ళేవాడిని, తర్వాత ఆయిల్ మిల్లోకి, పత్తి మిల్లోకి అలా కూడా వెళ్ళేవాడిని. హాలిడేస్ వస్తే అలాగా ఒక హాఫ్ డే అక్కడ వర్క్ చేసి, ఒక హాఫ్ డే స్కూల్స్కి, కాలేజీకి వచ్చి కూడా అలాగా చదివిన రోజులు ఉన్నాయన్నమాట. ఎందుకంటే అప్పుడు మా ఇంట్లో కరెంట్ ఉండేది కాదు, చిన్న పూరు గుడిచిలో ఉండేవాళ్ళమే. ఆ వాతావరణంలో మేము చిన్న కిరోసిన్ బుడ్డు ఉండేది,
మీ అందరికీ తెలిసే ఉంటుంటే ఇప్పుడు పిల్లలకైతే తెలియదు, కానీ జనరల్గా తల్లిదండ్రులు అయినటువంటి మీరు అందరికీ తెలుసు. ఒక సీసాలో మనం కిరోసిన్ పోసుకొని ఒక క్లాత్ పెట్టి ఆ క్లాత్ బుడి పెట్టుకుంటే చదువుకుంటుంటే తెల్లగా మనం తెల్ల పేజీ వచ్చేసి నల్లగా అయిపోయేది, రాసింది కూడా కనపడేది కాదు. అలాంటి ఎన్విరాన్మెంట్. తర్వాత మా చెల్లి కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్గా దాచేపల్లిలో కూడా పనిచేస్తుంది. నేను మా చెల్లి కూడా ఇద్దరమే మేము ఇలాగ అప్పట్లోనే లైట్లు అప్పుడే వచ్చినాయి. ఆ టైంలో వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర ఒక ఇంటి ఎదురు అరుగు ఉంటే అరుగు పైన ఒకటి స్ట్రీట్ లైట్ ఉంటే స్ట్రీట్ లైట్లో కూర్చొని చదువుకునేవాళ్ళం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే అలాంటి వాతావరణం నుంచి ఈరోజు నేను ఒక కంపెనీలో ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, అంటే ఎండీ తర్వాత నెక్స్ట్ నేనే అనమాట. నాకెందుకు కొంతమంది పనిచేస్తారు టెక్నికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, ఎంఎస్సీ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు. అయితే మనం ఎక్కడ ఉన్నటువంటికి ఏదైనా మీరందరూ తల్లిదండ్రులు, ఎందుకంటే మీరు ఇక్కడ చేర్పించారంటే మీకు ఒక ఆశ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్కూల్లో బాగా పాఠాలు చెప్తారు. ఇప్పుడు బాగా నాకు ఎక్సలెంట్ బాబు ఇంగ్లీషు చాలా బాగా మాట్లాడారు. కొన్ని స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో కూడా పిల్లలు స్టేజ్ మీదకి వచ్చి అలాగా మాట్లాడటం అనేది చాలా కష్టతరమే. ముందు ధైర్యం, గట్స్. సో అవి రావాలంటే ఏం చేయాలంటే కాన్ఫిడెంట్ ఉండాలి. కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే పట్టుదల, నేను చెప్తాను అన్నది ధైర్యం వచ్చి మొత్తం ఇంగ్లీష్లో చెప్పారు. నేను అంతమంది స్కూల్లో నేను ఉన్నాను, అక్కడ సరైన వాతావరణం లేదు, నాకు ఎవరు నేర్పించలేదు. ఇక్కడికి వచ్చాను, ఇక్కడ నాకు టీచర్లు, మేడం గారు అందరూ నాకు చెప్పి నేను ఈరోజు ఇక్కడ నాకు మంచిగా చదువుకోవడానికి, నేను ఈ మాటలు చెప్పడానికి కూడా నాకు ఎంతో దోహదపడ్డాయి అన్నట్టుగాని వారు పిల్లోడు చాలా మంచిగా ఇచ్చారు. ఇలానే ఈ 13th యాన్యువల్ డే అంటే 13 సంవత్సరాలు అయిపోయినాయి జాయింట్ హోప్ స్కూలు. సో ఇంగ్లీష్ మీడియం స్కూలు. ఈ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం అంటే